నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఒకసారి చూద్దాం. రేపు 7వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు హస్తాకార్తె. రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష చవితి తిథి ఉదయం 9:47 వరకు, తదుపరి పంచమి తిథి అనురాధ నక్షత్రం రాత్రి 2:25 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 6:40 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. భద్ర అంటే విష్టికరణం ఉదయం 9:47 వరకు, భవకరణం రాత్రి 10:36 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 3:03 నుండి 4:48 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు, చంద్రోదయం ఉదయం 9:42, చంద్రాస్తమయం రాత్రి 8:56. అభిజిత్ ముహూర్తం పగల 11:40 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుండి 1:15 వరకు. మరల మధ్యాహ్నం 2:50 నుండి 3:37 వరకు. రాహుకాలం ఉదయం 7:37 నుండి 9:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:33 నుండి 3:02 వరకు. యమగండం ఉదయం 10:35 నుండి 12:04 వరకు. రేపు పంచమి తిథి ఉదయం 9:47 నుండి ఉన్నందువలన, అపరాహ్న కాలంలో పంచమి తిథి ఉన్నందువలన రేపు ఉపాంగ లలితా వ్రతం, లలితా పంచమి. లలితాదేవిని దశమహావిద్యలలో త్రిపుర సుందరిగా, షోడశిగా భక్తులు పూజిస్తారు. రేపు భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి ఉదయం పూట, సాయంత్రం పూట లలితాదేవిని పూజించి, సాయంత్రం పూజ అనంతరం 5 బాలికలను అంటే 2 నుండి 10 సంవత్సరాల వయసులో ఉన్న బాలికలను బాలా త్రిపుర సుందరి అమ్మవారి రూపాలుగా భావించి వారికి తీపి పదార్థములను ఇచ్చి వారు తిన్న తర్వాత పారణ చేయటంతో వ్రతం ముగుస్తుంది. కొన్ని ప్రాంతాలలో స్త్రీలు రేపు కలశ లక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం ఆచరించిన విధంగానే కలశ స్థాపన చేసి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు శారదా నవరాత్రులలో 5వ రోజు. నవదుర్గా సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు దుర్గాదేవిని స్కందమాత రూపంలో పూజిస్తారు. స్కంద అంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయ, మురుగన్. ఈయనకు తల్లి అని అర్థం. 4 చేతులు కలిగి ఒడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూర్చోబెట్టుకుని సింహ వాహనంపై కూర్చున్న శక్తిగా రూప వర్ణన. రేపు స్కందమాతను పూజిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించినట్లు అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి కుజగ్రహాన్ని శాసించే శక్తి కాబట్టి తమ జాతక చక్రంలో కుజదోషం ఉన్నవారు రేపు స్కందమాత పూజ చేయటం వలన కుజగ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. నవదేవి సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు దుర్గాదేవిని లలితా త్రిపుర సుందరి రూపంలో పూజిస్తారు. విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయంలో భక్తులు రేపు దుర్గాదేవిని శ్రీ మహాచండీ దేవి రూపంలో పూజిస్తారు. దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు దుర్గాదేవిని భువనేశ్వరీ దేవి రూపంలో పూజిస్తారు. తమ జాతక చక్రంలో చంద్రగ్రహ దోషాలు ఉన్నవారు, తరచూ మానసిక అశాంతిని ఎదుర్కొంటున్న వారు రేపు భువనేశ్వరీ దేవిని పూజించటం వలన దోష నివృత్తి జరిగి మానసిక ఆరోగ్యం త్వరగా చేకూరుతుంది అని భక్తుల విశ్వాసం. అష్టమాతృకల సాంప్రదాయం ప్రకారం భక్తులు రేపు కౌమారీ దేవిని పూజిస్తారు. సోమవారం అనురాధ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 2:25 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించుకోవటానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ లలితాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.